శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం. శ్రీరామాయణము యుద్ధకాండ 104వ సర్గం వరకు విన్నాము. శ్రీరాముడు రావణుడు యుద్ధము అతి భయంకరంగా జరుగుతూ ఉండగా రావణుడి రక్తము ఏరులై పారునట్లు రాముడు కొట్టాడు. రాముడు ఒంటిని రక్తము ఏరులై పారినట్లుగా రావణుడు కొట్టారు. ఇద్దరు అత్యుద్ధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. రావణుడు రథము పైన, రాముడు నేలపైన నేలపైన యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు సిద్ధులు చారణలు చూసి ఇది విధానము కాదు అని దేవేంద్రుడు తన యొక్క రథమును పంపగా ఆ రథమును ఎక్కి రాముడు యుద్ధం మొదలుపెట్టాడు. ఆ యుద్ధములో రాముడు యుద్ధమును చూసి రావణాసురుడు బాణములను సంధించడం సైతము మరిచిపోయి అస్త్రశస్త్రములను జ్ఞాపకము రాక నిలుచుండి ఉండిపోగా రావణాసురుడు అలసిపోయాడన్న ఉద్దేశంతో అతని సారథి దూరముగా తీసుకుని వెళ్తే ఆ సారథిని తిట్టి మళ్ళీ రథమును యుద్ధమునకు తీసుకుని వచ్చి ప్రయత్నం చేశాడు. మళ్ళీ యుద్ధం మొదలవుతూ ఉంది. 105వ సర్గము ప్రారంభం. శ్రీకరుడైన అగస్త్య భగవానుడు రామరావణ యుద్ధము చూడ దేవతలతో కూడి వచ్చి రావణుడు సమరోత్సాహముతో నుండుట గాంచి రామునితో ఇట్లు పలికెను. రామచంద్ర, నీకు ఒక రహస్యమును చెప్పేదను వినుము. దీనిని నీవు నియమముగా స్తోత్రము చేసిన ఎడల యుద్ధరంగమున శత్రువులను తప్పకుండా గెలిచెదవు. శత్రునాశనము చేయు సూర్యుని స్తోత్రము నీకు తప్పక జయమునిచ్చును. దివాకరుని స్తుతి ఎప్పుడో పరమ పవిత్రమై ఉండి కష్టములు బాపి మంగళప్రదముగా నుండును. దినకరుని స్తుతి మనసులోని చింతలను శోకములను పోగొట్టును. అది ఆయుస్సు వృద్ధికి పరికరము. అటువంటి సూర్య మంత్రమును జపించి జయము పొందుము. ధీరుడా రామ, ప్రశస్తమైన కిరణముల కల పవిత్రుడు, ఉదయగిరిని ఉదయించువాడు, దేవాసురుల చేత ఎల్లప్పుడూ పూజింపబడేవాడు, ఇతరుల కాంతిని తన తేజముతో కప్పివేయువాడు, ఎంతైనా కాంతిని ఇచ్చేవాడు, లోకములన్నింటినీ ఎల్లప్పుడూ నియమించువాడు అయిన సూర్యదేవుని అర్చన చేయుము రామచంద్ర. సూర్యదేవునుడనగా నిర్మల దేవతా స్వరూపుడు, గొప్ప తేజముతో వెలుగొందువాడు, తన కిరణములతో లోకములను రక్షించువాడు, దేవదానవులను ప్రజలను రక్షణ చేయుచుండును. ఈ సూర్యదేవుడే బ్రహ్మ, స్కందుడు, విష్ణువు, ప్రజాపతులు 9 ఈతడే అగును. కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, కాలపురుషుడు అన్నీ ఇతడే అగును. పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువులు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, ప్రాణవాయువు ఇవి అన్నీ సూర్యుడే. ఋతువులు ఏర్పరుచును, కాంతిని ఇచ్చును. ఆదిత్యుడే జగత్తునంతను అవలీలగా సృష్టించినవాడు, ప్రజలను నిత్యకృత్యములకు ప్రేరేపించేవాడు. ఆకాశమున ఎప్పుడు సంచరించు సత్యమూర్తి, వర్షాదులతో పోషించు పుణ్యమూర్తి, ప్రకాశించేవాడు, బంగారు తేజస్సుతో నుండివాడు. అతడే సర్వకాలములు పగలు ఏర్పరచువాడు. అతడే కర్మసాక్షి. అతడే ఘనుడు. అతని కంటే ఘనుడు ఎవరున్నారు? ఆకుపచ్చని 7 గుర్రములు కలవాడు, సహస్ర కిరణములు కలవాడు, కిరణములతో శోభిల్లుచున్నవాడు. ఈ భాస్కరుడే చీకటిని పారద్రోలువాడు, సుఖములనిచ్చేవాడు, సంహారకుడు. సూర్యుడే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఆత్మజుడు, శీలదాత. అందుచేత స్మరింపబడువాడు.
అందరి చేత స్మరింపబడువాడు, తాపము పోగొట్టువాడు, గర్భమున అగ్ని గలవాడు, మంచు నాశనము చేయువాడు, శాంతినిచ్చువాడు, ఆకాశమున సర్వులకు ప్రభువయుండువాడు, రాహువును ఛేదించువాడు, మూడు వేదములను తెలిసిన పుణ్యశాలి, లోకమున వర్షములు కురిపించు వరుణదేవ సమానుడు, ఉదకమునకు మిత్రుడు, ఆకాశమున వేగముగా పగటివేళ తిరుగు ధన్యుడు, అతడే ధర్మమూర్తి, సత్యవర్తి, కర్మసాక్షి సూర్యుడు, ఎక్కువగా ఎండలనిచ్చేవాడు పవిత్ర సూర్యుడే, శత్రునాశకుడు ఇతడే, ఉదయవేళ పింగళ వర్ణములో నుండివాడు, తాపమును కలిగించేవాడు, సమస్త విశ్వకర్త, కాంతిమంతుడు. భాస్కర, చంద్రునకు సర్వగ్రహములకు నాథుడవు, నక్షత్రములకు రాజువి, జగత్తును స్థాపించిన వాడవు, తేజస్వివి, ద్వాదశ రూపముల కలవాడవు, నీకు నమస్కారములు. పర్వత రూపునకు ప్రణతులు, పశ్చిమాద్రి రూపునకు ప్రణామములు, దివసమునకు అధిపతికి నమస్కారములు, జ్యోతిర్గణముల అధిపతికి నమస్సులువియే. భాస్కర, ఉపాసకులకు సుఖములు జయములు నిచ్చువాడవు, బంగారు అశ్వములతో కిరణములతో వెలుగొందు నీకు నా నమస్కృతులు స్వీకరించుము. ఉగ్రరూపునకు నమస్కారము, కరుణామూర్తికి అంజలుడు, శీఘ్రముగా పోవువానికి వందనములు, పద్మములను వికసింపజేయువానికి వందనములు, సౌమ్యమూర్తికి ప్రచండునకు ప్రణామములు, బ్రహ్మరూపునకు విష్ణుమూర్తికి ఈశ్వరునకు వందనములు, ఆదిత్య రూపునకు కాంతిమంతునకు వందనములు, సర్వసంహారకునకు రౌద్రమూర్తికి వందనములు, అంధకారము బాపువానికి హిమరాజు నాశకునకు పవిత్ర భాస్కరమూర్తికి కృతజ్ఞులను హంతకులను నాశనము చేయువానికి అంజలులు, ఎంతని చెప్పలేని కాంతిమూర్తికి వందనములు, శుద్ధి చేయబడిన బంగారము వంటి వానికి భక్తితో ప్రణామములు, విశ్వకర్మకు హరికి చీకటిని తొలగించిన వానికి జగత్ సాక్షికి జ్యోతి ప్రభువునకు జ్ఞానమూర్తికి ప్రణతులు. సూర్యుడే భూతము, లోకనాశనము చేయువాడు ఇతడే, సృష్టి చేసేది ఇతడే, పౌనఃపుణ్యము ఇతడే, శుష్కింపచేయువాడు తపింపచేయువాడు ఇతడే, జగత్తుకు వర్షమునిచ్చువాడు ఇతడే, సర్వ ప్రాణులు నిద్రించి ఉండగా ఇతడే అంతరాత్మలో మేల్కొని ఉండి రంజిల్లువాడు ఇతడే, అగ్నిహోత్రుని అర్చించిన వానికి సత్ఫలితము నిచ్చువాడు ఇతడే, దేవతలు క్రతువులు ఫలము దివ్య రూపములు అన్ని సూర్యుడే అగును. లోకమున సమస్త యజ్ఞ యాగాదుల యందు ఉండేవాడు ఈ భాస్కర ప్రభువు ఒక్కడే. రామ, ఎవడు ఆపదలలో సూర్యుని భక్తితో కొలుచునో, ఘోర క్రూర దుర్గమ వన ప్రాంతములలో సూర్యుని కీర్తించునో వాడు భయము నశించిన వాడగును. రాఘవ, నీవిప్పుడు చక్కగా సూర్యుని తనివితేరా 3 మార్లు చిత్తాగ్రతతో భక్తితో పూజింపుము. అలా చేసిన నీకు యుద్ధమున తప్పక విజయము కలుగును. లంకేశ్వరుని రావణుని చంపెదవు. మహాభుజ రామచంద్ర, నీవు మూర్ఖ దైత్య రావణుని తప్పక జయించదవని అగస్త్యుడు పలికి తాను వచ్చిన మార్గముననే తొందరగా వెడలిపోయాను. తేజస్వి రాముడు ఆదిత్య హృదయమును ఆలకించి శోకమును విడిచి సంతోషము పొంది మంత్రమును మనసును నిలుపుకొనెను. పెదప విక్రమశాలి రాముడు 3 మారులు ఆచమించి ఎంతో భక్తితో ఆదిత్య హృదయమును జపించి ఆనందముతో ధనుస్సును చేతబూని దశకంఠుని చంపుటకు యుద్ధభూమికి వచ్చాను. అంతటా సూర్యుడు సంతోషము పొంది సకల దేవతాగణము మధ్య నిలబడి రాముని చూచి, రావణుడు ఇప్పుడు యుద్ధమున మృత్యువు పొందును, త్వరపడుము అని పలికెను. 105వ సర్గము సమాప్తము. ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని తెలుగులో రాసినటువంటి
తెలుగులో అర్థాన్ని మనం చేసుకునేటట్టు రాసినటువంటి మా గురువులు ఈ రామాయణమును తెలుగు పద్య కావ్యముగా రాసినటువంటి మా గురువులు వాడలి సుబ్బారాయుడు గారికి నమస్కారములు అర్పించుకుంటూ, ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి అందరికీ కూడా ఈ రకమైనటువంటి దిగ్విజయమైనటువంటి ఫలితములు కలుగుతూ ఉంటాయని శ్రీ వాల్మీకి మహర్షి చెప్పి ఉన్నాడు. 106వ సర్గము ప్రారంభము. శ్రీ రామచంద్రునితో యుద్ధము చేయుటకు లంకానాథుని తీసుకుని సారథి రథమును శత్రుసేనలతో నిండి ఉన్న యుద్ధభూమికి ఆనందముగా తీసుకుని వచ్చాను. ఆ రథము ధ్వజములతో నిండి ఉండి గంధర్వ నగరమును పోలి ఉండి ఆ బంగారు మాలికలతో అలంకరించబడి దివ్యాయుధములతో మహావేగముగా రమ్యముగా యుద్ధభూమిని చేరను. ఆ రథము ఆకాశమును మునిగివేయినట్లుండి ఎంతో శబ్దము చేయుచున్నది. శత్రు సైన్యమును నాశనము చేయుచు సామర్థ్యము కలది. ఆ రాక్షస సేనలకు రక్షణనిచ్చున్నది. ఆ రథముపై పెద్ద ధ్వజము ఎగురుచున్నది. నల్లని గుర్రములు కట్టబడి ఉన్నవి. దాని కాంతి యుద్ధరంగమున భయంకరముగానున్నది. ఆకాశ వీధులలో కాంతులతో విమానము వలె శోభిల్లుచున్నది. మెరుపుల వండే ఎన్నో పతాకములతో ఇంద్రధనస్సు వలె వెలుగొందుచున్నది. అటువంటి రావణ రథమును రాముడు యుద్ధభూమిని చూచెను. వర్షధారులు కురియుచున్నట్లు శరధారులు కురిపించుచు వజ్రాయుధముతో పర్వతమును కొట్టగా వచ్చు భేకర శబ్దముతో వచ్చుచున్న శత్రు రథమును చూచి రాముడు విల్లు బట్టి మాతలతో ఇట్లనెను. మాతలి చూడుము, అప్రదక్షిణముగా శత్రు రథములో రావణుడు వేగముగా వచ్చుచున్నాడు. ఈ అమంగళమును చూడగా వీడు రావణుడు యుద్ధమున చొచ్చుటకే వచ్చుచున్నాడని తలంచదను. మాతలి, మన రథమును కూడా శత్రువు రావణుని రథము వద్దకే జాగ్రత్తగా లెక్కగా తీసుకుని పొమ్ము. గాలి మేఘములను చీల్చినట్లు యుద్ధభూమిలో శత్రువును అంతము చేసేదను. మాతలి, నీవు మంచి మనసుతో తొట్టుపాటు లేకుండా భయపడకుండగా శ్రద్ధగా గుర్రముల కళ్ళెములు పట్టుకుని వేగముగా జాగ్రత్తగా రథమును నడుపుము. మాతలి, ఇంద్రునకు రథము నడిపడి మేటివి కదా, నీకు చెప్పవలసిన అవసరము లేదు, కానీ జ్ఞాపకము చేయుచున్నాను. నీకు ఎంత మాత్రము బోధించటం లేదు. ఉత్తమ రథసారథి మాతలి రాముని మాటలకు తన మనమున ఎంతో సంతోషించి రథమును ఆ విధముగానే జాగ్రత్తగా నడిపాను. ఇంద్రుని రథసారథి రామునకు సారథత్వము పూనుకొని అపసవ్యముగా నుంచి రావణుని రథమును ధూళితో కప్పివేయుచు యుద్ధరంగమున రథమును శీఘ్రముగా నడిపాను. అంతటా గర్వమత్తుడు రావణుడు కోపము చెంది కన్నులు ఎర్రబడిన వాడై ఎదురులేనటువంటి బాణములను తన రథమునకు ఎదురుగానున్న రామునిపై వేసెను. యుద్ధరంగమున రావణుడు తనపై బాణములు కురిపించగా పూజ్యుడు రాముడు వెంటనే రోషము పొంది ధైర్యముగా ఇంద్రుడు పంపిన ధనస్సును ఉల్లాసముగా చేతబట్టుకున్నాడు. రాముడు సూర్యుని వలె ప్రకాశించుతున్న బాణములను తీసెను. వారిద్దరూ రావణులు పరస్పరము పౌరుషముతో గర్వించిన సింహముల వలె భీకరముగా పోరుసలిపిరి. అలా రావణులు యుద్ధము చేయుచుండగా వానిని చూచుటకు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మునీంద్రులు అందరూ ఉత్కంఠతతో సంతోషముతో అచ్చటకు వచ్చిరి. రాముని శుభ జయ సూచకగా ఎన్నయో ఉత్పాతములు కనబడినవి. రావణ నాశనము సూచించుతూ యుద్ధరంగమున ఎన్నయో రోమాంచములు కలుగు దారుణములు సంభవించినవి. రావణుని రథముపై ఇంద్రుడు రక్తవర్షము కురిపించెను. తీవ్రమైన గాలులు గుండ్రముగా ధర్మ నాశనముగా తిరుగుచు ఛిద్రము చేయుచు నీచముగా వీచినవి. పెద్ద పెద్ద గ్రద్దలు గుంపులుగా తిరుగుచు రావణుని రథముపై ఎటు కదలుచున్నా అవి కూడా అటే కదలుచు ఎగురుట కనిపించినది. అప్పుడు ఎర్రని జపా పుష్పముల వంటి సంధ్య లంకాపట్టణమునంతా ఆవరించను. అవి చూడగా మంటలు మండిపోవచ్చున్న ఎర్రని అగ్ని వలె అనిపించను. ఉల్కాపాతములు ఉరుముల వలె పెద్దగా ధ్వనులు చేయుచు నేల మీద పడి రావణుని రాక్షసులను ములుకుల వలె బాధించెను. రావణుడున్న భూమి ఒక్కమాటగా కంపించినది.
యుద్ధము చేయుచున్న రాక్షస సేనల్లో ఎవరో పట్టి లాగుచున్నట్లు అనిపించుతున్నది. ఆ విధముగా ఎన్నో అశుభములు కనబడినవి. రావణుని ఎదుట ఎర్రని, పచ్చని, తెల్లని, నల్లని సూర్యకిరణములు అక్రమముగా పడి రావణుని నాశనమును సూచించుతున్నవి. రావణుని వెనక గ్రద్దలు వచ్చుచున్నవి. నక్కలు రావణుని ముఖము వైపు చూచి నవ్వి నోటి నుండి అగ్నిని కక్కుచూ అమంగళ సూచకముగా కూసినవి. వాయువు యుద్ధముల నుండి ధూళి ఎగరగొట్టుచు రావణుని కండ్లలోనికి పడి ఏమీ కనబడకుండా చేసి నీచముగా ప్రతికూలముగా వీచెను. ఆకాశమున మేఘములు లేకుండా ఒక్క మాటుగా పెద్ద శబ్దములు చేయుచు అమంగళకరముగా దుర్భర దుఃఖ సూచనగా రావణుని సైన్యముపై పిడుగులు పడినవి. దిక్కులు విదుక్కులు చీకటిలో కమ్ముకొనినవి. భూమి అంతా బూడిదతో నిండిపోయి యుద్ధభూమిని చూపు కష్టమైపోయాను. అనంతమైన గోరింకలు దారుణముగా అరచుచు ఘోరముగా పోరాడుచున్న రావణుని రథం ప్రాంతమున ఎగిరినవి. ఆ రావణుని రథాశ్వములు జగనముల నుండి అగ్నికోణములు పడినవి. కన్నుల నుండి నీటి దారులో తీరుతెన్ను లేకుండా కారినవి. ఆ రావణుని వినాశనమును సూచించు అపరిమితముగా అనేక విధములుగా దారుణముగా విపరీతములుగా సూచనలు కనిపించినవి. అప్పుడే రామునకు జయమును సూచించుచు మంగళకర పుణ్య దృశ్యములు కనిపించినవి. సౌమ్యుడు శ్రీరాముడు అశేష సూచనలను చూచి లోలోన ఎంతో సంతోషమును పొందెను. శకునముల గురించి తెలిసిన రాముడు శకునములనన్నింటినీ సంతోషముతో గమనించి యుద్ధమున తన ప్రావీణ్యమును పరాక్రమమును వికలము చెందకుండా చూపించెను. 106వ సర్గము సమాప్తము. 107వ సర్గము ప్రారంభము. శ్రీకర రామ రావణులు తమ తమ రథముల నుండి అలా పరాక్రమము పరాక్రమముతో పోరు సల్పుచుండగా చూచువారులందరూ ఆశ్చర్యపోయిరి. అటు రాక్షస సైన్యము ఇటు వానర సైన్యము సమస్తము ఆయుధములు చేత ధరించి యుద్ధరంగమును నిశ్చేష్టులై ఉండిపోయిరి. చేతులలో ఆయుధములు ధరించి ఉన్న సైనికులందరూ ఆశ్చర్యము కలిగించుచున్న రావణ యుద్ధమును చూచు అచేతనులై నిలబడిపోయారు. రావణుని చూచుచు రాక్షస సేనలు చేష్టలుడికి రాముని యుద్ధ పాఠవమును చూచి వానర బృందములన్నీ కదలికలు లేకుండా నివ్వెరపోయి యుద్ధభూమున బొమ్మల వలె నిలుబడిపోయారు. దుష్ట శకునములు అనేకము ప్రకృతి యందున కనబడినప్పటికీ రమ్య వీరులు రావణుల యుద్ధము వికలత చెందకుండా భయపడకుండా పట్టుదలతో యుద్ధము చేసిరి. యుద్ధమున నాకు జయము తప్పకుండా వచ్చునని రామచంద్రుడు, నాకు మృత్యువు వచ్చినను నా పరాక్రమమును యుద్ధమున చక్కగా చూపెదనని రావణుడు శూరతతో పోరు సరిపిరి. పిమ్మట విక్రముడు రాక్షస చక్రవర్తి రావణుడు క్రోధముతో వాడిగా వేడిగా శీఘ్రముగా తన యుద్ధ నైపుణ్యమును చూపించుచు రాముని రథముపైన కేతనముపై బాణములు వేశాను. ఆ రావణుడు వేసిన ఆ బాణములు ఇంద్రరథ ప్రభావమున రాముని రథధ్వజమును తాకకుండా స్పృశించి శక్తి నశించి నేలపడిపోయాను. అంతటా రాముడు క్రుద్ధుడై ధనస్సును ఎత్తి రావణుని చేతకు ప్రతిగా వెంటనే సర్పము వంటి బాణమునొకదానిని సూటిగా రావణుని పైన వేశాను. రాముడు వేసిన ఆ బాణము వేగముగా వచ్చి రావణుని దివ్య రథధ్వజమును ఛేదించి భూమిపై పడిపోయాను. ఆ రామబాణమునకు ధ్వజము ధ్వంసము కాగా వీరుడు దైత్య రావణుడు వికటమైన నవ్వు నవ్వుచూ వెనువెంటనే రామునిపై ఎన్నో బాణములను నేర్పుతూ కురిపించాను. రావణుడు వేసిన బాణములు రాముని రథాశ్వములను కొట్టెను. కానీ అవి దేవలోకపు అశ్వములైనందున తొట్టుబాటు భయము పడలేదు. ఆ బాణములు వానికి తామర తూడుల వలె అనిపించను. అవి దశకంఠుడు తాను వేసిన బాణ పరంపర శ్రీరామ రథ తురగ పంక్తిని ఏమీ చేయలేకపోవుటగాంచి పరమ క్రుద్ధుడై విద్యోత్కంఠ కర్మంఠుండనై తన దరిగల పరిగ గద చక్ర ముసల పరస్వధ
శూల శృంగ గిరిశృంగ వృక్షముల బృందముల శీఘ్రముగా భూరి మేఘంబు వర్షధారల భంగిన తన సర్వాయుధములను శస్త్రాస్త్ర విస్తృతిని విశస్త ప్రక్రియ నైపుణ్యని శ్రీరామునిపై స్వేచ్ఛానుమతిని విజృంభించి అమిత శర పరంపర ప్రయోగించి వర్షించను. అనంతరము వానరసేన ప్రదేశమున కూడా నిజ విధ సమధికాయుధ ప్రయోగముల ముంచెత్తి తద్బాణాస్త్ర శస్త్ర విస్తృత ప్రశస్తి ప్రభావమున ఆకాశమును సర్వమును ఘోరముగా కప్పివేచను. రావణుండు నిజ ప్రాణాసన సర్వము వర్జించి నిర్జింప శ్రీరామునే ధ్యేయముగా తన శక్తి యుక్తి సర్వస్వము ధారవోసి యుద్ధరంగమున భీష్మ గ్రీష్మ మండిత మార్తాండువోలే విక్రమించను. ఆ పిమ్మట రామచంద్రుండును నిస్తంద్ర విక్రమోగ్ర సాంద్రుండై తన శస్త్రాస్త్ర ప్రభాశోభ పావములనెల్లా ప్రదర్శించను. ఈ రీతి రావణచంద్రుడు జిగీష మనీష శేష విశేష శేషులగుచు అపార ఘోర క్రూర సంగ్రామము గావించరు. వారిద్దరి తద్ద హద్దుగా ప్రయోగించిన బాణస్తోమ విశేషమునంతయు రెండవ ఆకాశము భంగి విభ్రాజిల్లే. యుద్ధ విద్యాపారీణులు ఇద్దరును రామరావణులు వారి వారి బాణ ప్రయోగములందెక్కడను లక్ష్య శూన్యమును గాని లక్ష్య భేద్యము గాని వ్యర్థము గాని లేకుండగా మెండుగా మండిత కోదండ సంజాత బాణ ప్రకాండము తోడను నిండి పరస్పరము సంస్పృశించి వాని అంతటా అవే నిర్వీరములగుచు ఉర్వీతలమున లీలవరాలను. ఉభయ వీరులు రామరావణులను మహోగ్రాగ్ర సంగ్రామ చతురులై పోరాటము ఆరాటముతో సాటిలేని మేటితనమును గాంచి ఆకాశమునెల్ల నిరవకాశము గావించిరి. వారిరువురు ఒకరి రథవాజులను పరస్పరము కొట్టుకొనిరి. మహాభయంకర తుమ్ముల సంగ్రామము యొక్క అమ్ముహూర్త కాలము ధారాళముగా సంభవించను. అందువారట్లు యుద్ధము గావింప చూచువారులకు వ్యాకులమును రోమాంచమును భేదావహమును శీఘ్రము సంప్రాప్తమునయ్యను. ఆ యుద్ధ వీరుల యుద్ధ సంసిద్ధ ప్రసిద్ధ బుద్ధి సముద్ధరత అనిందపూర్వమై ఆశ్చర్యయై అవార్యమై అపాశౌర్య ధైర్య దుర్యమునై అలరారిన. సకల భూతమ్ములు అయి యుద్ధరంగమున ఆ రామరావణ యుద్ధము గాంచిరి. వారి రథమ్ములు రథాశ్వములు పరస్పరమును పీడించుకొనిను. అప్పుడు గొప్పగా వారి యుద్ధ విద్యా వైసారథ్యమున పరస్పర విజిగీషామనీషులై రథమ్ముల నాశనమ్మును పరస్పరము గావింప ప్రబల బలయత్నములు గావించుచు మండలగతి రుజుగతి విధాన విశేష విశస్త సమస్త నిస్తుల ప్రక్రియలెన్నో ప్రదర్శించరు. అప్పట్టున నెట్టమ్ముగు బాణముల పట్టియు పరస్పరము పల్లాడించి కొనంగా చూడ వార్షుకాభ్ర వర్షిత వర్షధారా సన్నిభమ్ములై బాణమ్ముల ప్రయోగమ్ములు ఘోరమ్ముగా క్రూరమ్ముగా యుద్ధమున సాగినవి. అంత రాముండు ధనుస్సు నుండి 4 వాడి బాణమ్ములు ప్రయోగించి రావణ దైత్యేంద్ర విరాజిత వాజి రాజుల మెల్పిన అనల్పకల్పనలను ప్రదర్శించను. తదుపరి విక్రమోద్దండ పండిత
మండితుండునై రావణుండు క్రుద్ధుండునై నిశిత శర నికరమ్ము ప్రయోగించను. తద్రావణ బాణశ్రేణికి రాముండు ఏ వికారమ్ము ప్రకారమ్ము నొందకయే నిర్భీకుండై నిర్వీర్ధ్యుండై ప్రవర్తిల్లెను. తదుపరి రావణుండు శ్రీరామ రథసారథి మాతలిపై వజ్రపాత సమన్విత బాణమ్ముల వర్షించను. అవి మాతలి దేహమ్మున పడినను ఏ మోహమ్ము ఖేదమ్ము కలిగింపలేదు. అంతటా శ్రీరాముండు మాతలి పండిత వెత కూడా తాను పడకింక దుర్ధర సముత్కర బాణశ్రేణి వర్షించి శత్రు రావణు విముఖుని గావించను. వీరుండు రాముండు శత్రుండగు రావణుని పైన 30-60 శతసహస్ర బాణ శ్రేణుల అజస్రము వర్షించే. 30-60 శతసహస్ర అంటే 30, 60, 100, 1000 బాణశ్రేణుల అజస్రములను వర్షించే. అంత రావణుండును క్రుద్ధుండునై రాముని పైన గదా ముసల విసరమ్ముల వర్షించి పీడించను. అవ్విధమ్మున శ్రీరామ రావణులు ప్రారంభించిన యుద్ధము వ్యాకుల రోమాంచ ప్రాంచితమయ్యి గదా పరిగ ముసర విసర విస్తృత విరావమ్ముల బాణాగ్రమ్ముల వ్యగ్రతను సమగ్రమ్ముగ సంగ్రామమ్మున సప్త సాగరమ్ములు నొక్కిపెట్టు పట్టుపట్టి నిట్టలమ్ముగా నెట్టన క్షుభితమైనట్లు తోచెను. సాగరమ్ములు క్షోభింప తధోభాగమ్ముల పాతాళాది లోకమ్ముల నివసించుచు దానవ స్తోమమ్ములు సహస్రాదిగా పన్నగులను వ్యధనందిరి. పర్వతమ్ములు వనమ్ములు అరణ్యమ్ములు భూతలమ్ములు సర్వము కంపించి సూర్యుండు నిష్టంభుండయ్యే. వాయువు వీచుట తగ్గే. తదుపరి దేవ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర నర మునిజన నిచయములను చింతాక్రాంత స్వాంతులైరి. తదనంతరము దేవతా మునీంద్రగణమ్ములు గో బ్రాహ్మణులకు స్వస్తియగుగాక, లోకములకు నవ్వేళ భద్రమస్తు కళ్యాణమస్తు, రాముండు ధీరుండు సూరుండు ధర్మ నిర్మల సత్య స్వభావుండు జయముందుగావుత. దుర్మత్త దుశ్శీల చిత్తాయత్త రావణుని శ్రీరామప్రభుండు రణ విజయముగావు నందుగావుత అని ఆశీర్వాక్య పరంపర మెల్లగా ననుకొనుచు రామరావణ యుద్ధము సర్వము తిలకించిరి. అత్తరి గంధర్వ సంఘమ్ములు అప్సర సమాజము సాటికాని ఈ మేటి వానరుల యుద్ధ పాఠవమ్ములను ఆకాశము తోడను సముద్రము తోడను ఢీకొనుచు చందమ్మున ఈ శ్రీరామ రావణ యుద్ధము నొప్పెనని పరస్పర సంభాషణము గావించుకొనుచు ఆ యుద్ధము సర్వము సంవీక్షించిరి. ఆ పిమ్మటను ఆ మహాభుజుడు రాముడు క్రుద్ధుడై క్రూర ఘోరమైన సర్పాకార బాణములను ధనుస్సును సంధించి రావణుని శిరమును నేలపడినట్లుగా కుట్టాను. వీరుడు రఘురాముని సర్పాకార బాణఘాతమునకు కుండలములతో అలంకంపబడి ఉన్న రావణుని శిరము చిన్నమైపోగా ముల్లోకములు మహాద్భుతముగా చూచిరి. ఆ శిరస్సు అదృశ్యమైపోయి ఆ రావణునకు ఇంకొక శిరస్సు మొలిచినది. రాముడు తన హస్తలాఘవముతో దానిని నైపుణ్యముతో ఖండించి వేశాను. రావణుని శిరస్సులను రాముడు తన బాణముల ప్రభావముతో అనేక మార్లు ఖండించను, కానీ వెంటనే అవి మరల మొలుచుతూనే ఉన్నవి. అది ఏమి చిత్రమో కానీ రావణుడు మరణించుటలేదు. ఆ బాణములచే ఒకనాడు
మారీచుడు మరణించినాడు. నా ఈయన శరములచే ఖర దోషనాథులు రాక్షసులందరూ చనిపోయినారు. నా ఈ బాణములచే క్రౌంచవనమున కబంధుడు మృత్యువు పొందినాడు. ఈ శరములకే విరాధుడు అను రాక్షసుడు విగత జీవుడైనాడు. ఈ శరములతోనే మహావృక్షములను కూల్చినాను, పర్వతములను చేయించినాను. వారి హతుడైనాడు. సముద్రము క్షోభించినది. నా బాణములు ఎంత శక్తివంతమైనవే! మరి ఇంత నమ్మకమైన నా వాడి అయిన బాణములు రావణుని విషయములో చంపుటకు పనికి రాకుండా పోవుచున్నవి. నా బాణములు చిత్రముగా ఎందుకు వ్యర్థమగుచున్నవో కదా. అలా చింతించుచు రాముడు ఇంకా ఎమరుపాటు చెందకుండా రావణుని వక్షస్థలమున అనేక శరములను కురిపించను. వ్యాకులము కలిగించుచు రోమాంచితముగా యుద్ధమున ఆకాశమున భూమి మీద పర్వతముల మీద పట్టుగా జరిగినది. 7 దినములు ఘోరముగా జరిగిన ఆ యుద్ధమును దేవతలు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, పిశాచములు, ఉరగులు మొదలగు వారంతా ఉత్సాహముతో చూచిరి. పగలు రాత్రి అనున్నది లేకుండా ఒక్క క్షణము కూడా విరామము లేకుండా ఘోర భీకరముగా అపూర్వముగా రామరావణ యుద్ధము దాత్రిని జరిగినది. రామరావణ యుద్ధము అలా ఆసక్తికరముగా రమ్యముగా సాగుచుండగా రాముడు జయము పొందు ఉత్సాహముతో యుద్ధభూమి నుండుట చూచి మాతలి రామునితో ఒక మాట పలికెను. 107వ సర్గము సమాప్తము. ఆ మాట ఏమిటో తరువాతి భాగంలో విందాము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.